ఆలుగడ్డ, క్యారెట్, టమాటా కుర్మా అండి. ఈరోజు టమాటా, ఉల్లిగడ్డ రెండు ప్యూరీ చేసి పెట్టుకున్నాను. డైరెక్ట్ ఉల్లిగడ్డలు కోసేయడం కంటే టమాటా, ఉల్లిగడ్డ రెండు కలిపి మిక్సీ బట్టి పేస్ట్ వేసాను. తర్వాత ఏం చేయాలంటే ఆలుగడ్డ, క్యారెట్ రెండు వేసుకోవాలి. ఇది ఉడికినాక ఆల్రెడీ ఆలుగడ్డ, క్యారెట్ ఉడకబెట్టినండి. ఆలుగడ్డ ఏంటంటే డైరెక్ట్ క్యారెట్ కూర కొంతమంది క్యారెట్ ఆరోగ్యానికి మంచిదే, కానీ క్యారెట్ కూర ఎక్కువ మంది తినరు. కాబట్టి ఏం చేయాలంటే ఆలుగడ్డ, క్యారెట్ రెండు కలిపి కుర్మా చేసినాం అనుకో, పూరీలోకి, చపాతీలోకి, రైస్లోకి బాగుంటుంది. ఇంతకుముందు ఏంటంటే ఫంక్షన్ అంటేనే ఆలు కుర్మా చేసేది. ఈ మధ్య కాలంలో పన్నీర్ వచ్చిన కాంచి పన్నీర్ చేస్తున్నారు, కానీ యాక్చువల్గా అసలు ఫంక్షన్ ఆలుగడ్డ కుర్మా లేనిది ఫంక్షనే లేకపోతుండే ఇంతకుముందు జనరేషన్లో. అయితే ఈ కుర్మా చేసినప్పుడు ఏంటంటే కంపల్సరీ పెరుగు వేసుకోవాలండి. నేను ఆల్రెడీ ఆలుగడ్డ, క్యారెట్ ఉడకబెట్టిన, టమాటా ప్యూరీ కూడా ఉడికిపోయింది కాబట్టి పైనుంచి ఇది మజ్జిగ కాదండి, పెరిగే చిలికిన. ఏ కుర్మాలకైనా పెరుగు కంపల్సరీ అండి, దాంతో మనకు టేస్ట్ వస్తుంది. దాంతోపాటే కొంచెం ఏం చేయాలంటే శనగపిండి కూడా వేసుకోవాలి. శనగపిండి వేసుకుంటే ఏంది, శనగపిండి డైరెక్ట్ వేయొద్దండి, నీళ్ళల్లో కలిపి వేసుకోవాలి. చన్నీళ్ళల్లో, మళ్ళీ వెన్నీళ్ళలో కలిపినాం అనుకో ఉండాలి అవుతుంది. చన్నీళ్ళల్లో కలిపి వేసుకోవాలి. కొంచెం ఎక్కువ మంది ఉండరనుకోండి, శనగపిండి ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. ఇదేంది పూరికి, చపాతీకి, రైస్లోకి అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి. దీంట్లో ఏంది కారం వేసుకొని, పైనుంచి ధనియాల పొడి వేసుకొని, కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది. కారం ఒక 2 స్పూన్లు. ఆలుగడ్డ కూడా కొంచెం ఉప్పు పర్సెంట్ ఉంటుందండి, అందుకే ఆలుగడ్డ ఎక్కువ ఉప్పు పట్టదు కాబట్టి మరీ ఎక్కువ వేసుకోవద్దు. కాబట్టి ఆలుగడ్డ, క్యారెట్ ఉడకబెట్టుకున్నప్పుడే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ముక్కకు ఉప్పు పట్టినప్పుడే టేస్ట్ వస్తుంది కొంచెం, తర్వాత వేసుడు కంటే. నేను ఇందాక కొంచెం వేసాను కదా ఉప్పు, కాబట్టి కొంచెమే వేస్తుందండి. ఇప్పుడు ఆలుగడ్డ, క్యారెట్ ఉడకబెట్టుకున్నప్పుడే ఉప్పు వేసాను కొంచెం. ఉల్లిగడ్డ, టమాటా మిక్సీ పట్టినప్పుడు ఉల్లిగడ్డకు ఉప్పు పట్టితే బాగుంటుందని అప్పుడు కొంచెం ఉప్పు వేసాను, కాబట్టి ఇప్పుడు తక్కువ వేసాను. ఏముంది, ఆలుగడ్డ, క్యారెట్ కుర్మా రెడీ. పైనుంచి కొంచెం కొత్తిమీర గార్నిష్ కోసం కాదు, టేస్ట్ కోసమైనా. పూరికి కానీ, చపాతీకి కానీ, రైస్లకు కానీ ఈ కుర్మా బాగుంటుంది. ఏంటంటే ప్రతి కుర్మాకు పెరుగు కంపల్సరీ. మామూలుగా నీళ్ళు పోసామనుకోండి, ఆ నీళ్ళు ఏమవుతుందంటే కూర లిక్విడ్ అయిపోతుంది. అదే పెరిగేసి కొంచెం అంత శనగపిండి కలిపామనుకోండి చిక్కగా ఉంటుంది. అసలు ఇంకా మనకు ఇంట్లో కుటుంబ సభ్యులు ఎక్కువ మంది ఉన్నా కూడా పూరీ చేసినా, చపాతీ చేసినా కంఫర్ట్గా ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది. ఈ కర్రీ అయితే ఎంతమందికైనా వేయచ్చు, ఎంత మంచిగా తినవచ్చు. ఫ్రైలు గిట్లా చేసాం అనుకో సరిపోదు, కాబట్టి ఈ కుర్మా చేసుకోవాలి ఎక్కువ మంది ఉన్నప్పుడు.